కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ సేవలు అందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ని డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద మార్చి 25న ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరింది. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు మట్టా హరనాథ్, పోర్టు యూనియన్ నాయకుడు ఆవుల కాశీ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు లంకే ధర్మ మాట్లాడుతూ జీజీహెచ్లో గత 20 సంవత్సరాలుగా సెక్యూరిటీ కాంట్రాక్ట్ పద్ధతిలో నడుస్తుందన్నారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ సంస్థ వారు సిఐటియు అనుబంధ సభ్యులను 5గురిని విధులకు దూరం చేశారన్నారు. 23 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నామని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలతో పాటు అప్పన్న, బాలరాజు, శ్రీనివాస్, సోమరాజు, ధర్మారావుల వల్ల ఆదినారాయణ, సురేష్, సత్యవతి, కృష్ణవేణి, రమేష్, కోవై కుమారి, రోజా, దేవి తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డ్ నిలుపుదల చేసిన వారిని విధుల్లోకి తీసుకునేంత వరకు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ కాంట్రాక్టు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ 2025 జూన్ 1 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పిఎఫ్, ఈఎస్ఐ కలిపి 18,600 రూపాయలు చెల్లించాలని పేర్కొనబడింది. అయితే కాంట్రాక్ట్ వచ్చినప్పటి నుంచి పిఎఫ్, ఈఎస్ఐ కాకుండా కార్మికులకి 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. గత చాలా కాలంగా జీజీహెచ్లో వారాంతపు సెలవులతో పాటు నెలకు ఒక క్యాజువల్ లీవ్ అమలు చేశారు అందరి కాంట్రాక్టుల్లో. ఈ సంస్థ వచ్చిన తర్వాత క్యాజువల్ లీవ్ పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అందాల్సిన జీతం కానీ, క్యాజువల్ లీవ్ రద్దు చేయడం వల్ల కానీ నెలకి ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డు 2,300 రూపాయలు కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ సూపరింటెండెంట్ వారికి సిఐటి ఆధ్వర్యంలో తెలియజేయగా మా పరిధిలోకి ఈ సమస్యలు రావని వారు చెప్పడం జరిగింది. తాజాగా డిప్యూటీ లేబర్ కమిషనర్ వారిని కూడా కలిసి విన్నవించాం. ఒక జాయింట్ మీటింగ్ చేశారు. ఆ జాయింట్ మీటింగ్కి కాంట్రాక్ట్ సంస్థ తరపున ప్రతినిధి, అదేవిధంగా జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ గారు కూడా వచ్చారు. డీసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైనా వ్యవస్థలో కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్టర్కి, కార్మికులకి మధ్యన సమస్యలు మొట్టమొదట పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వ శాఖ అధిపతిని స్పష్టంగా చెప్పారు. విధులకు దూరం చేసిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించినా నేటికి అమల్లోకి రాలేదు. కాంట్రాక్ట్ సంస్థ వారిని కోరేది ఒకటే, 23 రోజులుగా జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధం. మీరు దిగి రావాలి, కార్మికులతో చర్చించాలి, జీతాలు పెంచాలి, సెలవులు అమలు చేయాలి, ఒక రాతపూర్వక ఒప్పందం చేసుకుని మన వ్యవస్థ ముందుకు సాగించాలి. దీనిలో ప్రధానమైన బాధ్యత కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారిదే. సెక్యూరిటీ కాంట్రాక్ట్ని రప్పించాల్సిన బాధ్యత, చర్చించాల్సిన బాధ్యత జీజీహెచ్ అధికారులదే. కాబట్టి జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ సంస్థ, జీజీహెచ్ అధికారులే బాధ్యత వహించాలి. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ ఆందోళన మరింత ముందుకు తీసుకుని పోతాం. జరగబోయే పరిణామాలకి కాంట్రాక్ట్ సంస్థ వారే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సెక్యూరిటీ నమస్కారం. ఈ రోజుకి మన రిలే నిరాహార దీక్ష 23వ రోజుకి వచ్చింది. అయినా కూడా అధికారుల నుంచి ఏ స్పందన రాలేదు. అలాగే ఇది వెంటనే స్పందించి మమ్మల్ని 5గురిని కూడా డ్యూటీల్లోకి నిలుపుదల చేసిన వాళ్ళని తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా గౌరవనీయులైన కలెక్టర్ గారికి స్పందించిన వినతులను ఇవ్వడం జరిగింది. అలాగే మన సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, డీసీ గారికి, ఆర్ఎంఓ గారికి కూడా, ఏడీ మేడం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన రాలేదు. ఇలాగ ఎన్ని రోజులు చేయాలనేది అధికారులే తేల్చి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకనగా 23వ రోజు, ఈరోజు 23వ రోజు వచ్చింది. అయినా కూడా ఎటువంటి స్పందన రాలేదు. మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం, క్యాజువల్ లీవ్లు అడుగుతున్నాం, విధులు నిలుపుదల చేసిన వాళ్ళని విధుల్లోకి తీసుకొని అడుగుతున్నాం. అంతేగాని నేను పెద్ద కోరికలేం కోరట్లేదు. మాకు రావాల్సిన డిమాండ్స్ మాకు రావాల్సినవి ఇవ్వాలనేసి అవి డిమాండ్ చేస్తున్నాం. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా 23వ రోజుకి వచ్చింది. ఇలాగ ఎన్ని రోజులు చేయాలనేది అది మీ నిర్ణయం బట్టి ఉంటుంది. మా అందరం దయించి మీరు నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాం.